చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇవన్నీ ఇవ్వకపోగా మనం అమలు చేసిన ₹1.5కే కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కొత్తగా ఇప్పుడే జీవో ఇచ్చాడు. ఈ మధ్య కాలంలోనే జీవో నెంబర్ RT169, జీవో నెంబర్ RT169, జీవో నెంబర్ RT169 ఇచ్చాడు. దీని ప్రకారం పవర్ ఫ్యాక్టర్ 0.90 నుంచి 0.95 మధ్య రైతులు మెయింటైన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రూల్ పెట్టాడు. నేను అడుగుతా ఉన్నా, ఆక్వా రైతులు సాధారణంగా వాడే ఈ మోటార్లలో పవర్ ఫ్యాక్టరు 0.78 మాత్రమే ఉంటుంది. ఆక్వా రైతులు వాడే ఈ మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ పెరగాలి అనంటే మళ్ళీ రైతులను కెపాసిటర్లు కొనాలి. కెపాసిటర్లు కొంటే తప్పనిచ్చి పవర్ ఫ్యాక్టర్ పెంచే కార్యక్రమం జరగదు. మరోవైపున చూస్తే కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం మానేశారు. కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే కార్యక్రమానికి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా దారుణంగా ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, కొత్తగా కెపాసిటర్ల సంగతి దేవుడెరుగు, కొత్తగా కనెక్షన్లు ఇచ్చే వాటికి ఏకంగా పెండింగ్లో ఉన్నవెంతో తెలుసా? ఏకంగా 12,000 కనెక్షన్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా కనెక్షన్లు ఇవ్వడం లేదు, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు. పవర్ ఫ్యాక్టర్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతులను అన్యాయం చేస్తూ ఉన్నాడు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కోతల మీద కోతలు వేస్తూ ఉన్నాడు. ట్రాన్స్ఫార్మర్లకు ఇచ్చేది 3 ఫేజ్ కరెంట్ కాకుండా కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ ఇచ్చి కోతల మీద కోతలు వేస్తూ రైతాంగం అల్లాడట్టుగా చేస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతాంగం జనరేటర్లు పెట్టుకొని ఈరోజు ఆక్వా సాగు చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, జనరేటర్లకు పెట్టుకొని ఆక్వా రైతులు సాగు చేయాలి అని అంటే ఇది సాధ్యమయ్యేదా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. అదే మన హయాంలో రైతన్నలకు తోడుగా ఉండేట్టుగా సీడు, ఫీడు, నీటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ, వీటి అన్నింటి కోసం అని చెప్పి ఏకంగా 35 ఆక్వా ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ ల్యాబులు మనం తీసుకొచ్చి పెట్టాం. అంతేకాకుండా ఏకంగా 782 ఆక్వా 782 ఆర్బీకేల పరిధిలో ఏకంగా ఫిషరీస్ అసిస్టెంట్లను, అంటే ఫిషరీస్ డిగ్రీ పట్టభద్రులను తీసుకొని వచ్చి ఈ 782 ఆర్బీకేలలో వీళ్ళను నియామకం చేశాం. వీళ్ళ చేత, ఆ ఆర్బీకేల చేత
ఈ పట్టభద్రుల చేత, ఈ ఆక్వా లాభుల చేత ప్రతి రైతాంగాన్ని చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేశాం. మన హయాంలో ఏకంగా 120 రోజుల పాటు 150 రోజుల పాటు ఉండే సీడు ఈరోజు కేవలం 90 రోజులకు మించి బ్రతకని పరిస్థితిలోకి ఈరోజు ఆక్వా రంగంలో రైతన్న అల్లాడిపోతా ఉన్నాడు. ఈరోజు జబ్బులు పెరిగిపోయాయి. క్వాలిటీ మానిటరింగ్ అనేది పూర్తిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన నర్సాపురంలో చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన నర్సాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తే, అందులో క్లాసులు కూడా మొదలు పెడితే, డబ్బులు కూడా శాంక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నాం. ఇదే ప్రాంతంలోనే మెడికల్ కాలేజ్ కూడా పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్న పరిస్థితులే ఈరోజు మెడికల్ కాలేజీలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనసున్న పాలకుడు ఉంటే, రైతాంగం పట్ల నిజమైన ప్రేమ చూపించే పాలకుడు ఉంటే, మన హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపలు రొయ్యల ప్రొడక్షన్, చేపలు రొయ్యల ఉత్పత్తులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 39 లక్షల టన్నులు ఉంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అవి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతారు. మనం తీసుకొచ్చిన ఈ విప్లవాత్మక మార్పుల వల్ల రైతాంగాన్ని చేయి పట్టుకొని నడిపించినందువలన 2018-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం నుంచి ఎగుమతుల విలువ 13,855 కోట్ల రూపాయలైతే 2023 అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా ఎగుమతుల విలువ ఏకంగా 20,000 కోట్ల రూపాయలను కూడా గర్వంగా చెప్పగలుగుతాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 86% ఉన్న యాంటీబయోటిక్స్ అవశేషాలు, అంటే యాంటీబయోటిక్స్ రెసిడ్యూ, యాంటీబయోటిక్స్ అవశేషాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 86% ఉంటే, అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని ఏకంగా 20% లోపే తగ్గించామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇలా తగ్గించగలిగాం కాబట్టే ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, తగ్గించగలిగాం కాబట్టే రైతాంగాన్ని చేయి పట్టుకొని నడిపించగలిగాం కాబట్టే ఉత్పత్తి పెరిగింది. 2021-22 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వరుసగా బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ చేత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పొందింది అని కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. ఇవన్నీ మనసున్న ప్రభుత్వం మనసు పెట్టి చేస్తే రైతులను ఎలా ఆదుకోగలుగుతుంది, రైతులకు ఎలా తోడుగా నిలబడగలుగుతుంది అని చెప్పడానికి ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడా కనిపించేట్టుగా మీ అందరికీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. ఇవాళ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీ కష్టాలు నాకు తెలుసు. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ ఆప్షడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ను కూకటి వేలతో సహా నరికేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రైతాంగానికి, అన్ని పంటలు కోల్పోయి ఉన్న ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రతి పంట వేసిన ప్రతి రైతాంగానికి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతాంగానికి తోడుగా ఉంటూ ఆ రైతన్నల కోసం ఉద్యమ బాట పడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నా పక్కనే పొగాకు రైతులు కనిపిస్తా ఉన్నారు, పొగాకు చూపిస్తా ఉన్నారు. పరిస్థితి ఒక్కసారి చూస్తే వరుసగా 2 ఏళ్ళు పొగాకు పంటకు గిట్టుబాటు ధర రైతులకు రాక రైతు ఎక్కుతా ఉన్నారు రోడ్ల మీద. ఇలా ఒక్క పొగాకు రైతే కాదు, ఏ పంట చూసుకున్నా కూడా రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితే కనిపిస్తుంది. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఉచిత పంటల బీమా లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తాయి. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయిన పరిస్థితులే కనిపిస్తాయి. రైతు భరోసా అన్నది ఒక మోసంగా మిగిలిపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. ఈరోజు ఇటువంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి రైతన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తోడుగా ఉంటాడు అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తూ మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు 2 చేతులు జోడించి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.